హుజూర్నగర్ మట్టంపల్లిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 2,30,000 విలువ గల బంగారాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు సిఐ చరమంద రాజు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ చరమందరాజు మాట్లాడుతూ హుజూర్నగర్ మట్టంపల్లిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి సుమారు 2,30,000 విలువ కలిగిన బంగారాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు ఆయన తెలిపారు. మట్టంపల్లి ఎస్ఐ బాబు సమక్షంలో నిందితులని రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. జనవరి 20వ తారీఖున మట్టంపల్లి మండలం సుల్తానూర్ తండా దగ్గర పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి ఇంటి డోర్లు పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లి బంగారం దొంగలించడంతో పాటు హుజూర్నగర్లో దద్దన్నల చెరువులో కూడా ఒక ఇంట్లో బంగారం తొలగించినట్లు తెలిసిందన్నారు. 2 నేరాలకు సంబంధించిన 4 తులాల 4 గ్రాముల 30 మిల్లీగ్రాముల బంగారం సంబంధించినటువంటి వస్తువులు కూడా రికవరీ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందులో ఒక పుస్తెలతాడు, చెవి కమ్మలు, 2 రింగులు, ఒక లాకెట్ వీటిని రికవరీ చేసి చేయడం జరిగిందని, సుమారుగా వీటి విలువ 2,30,000 ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ కూడా వేసవికాలం పెళ్లిళ్ల సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానితులు ఎవరు కనిపించినా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎటైనా దూర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే చుట్టుపక్కన ఇళ్ల వారికి సంబంధిత పోలీస్ స్టేషన్కి తెలపాలని ప్రజలకు సూచించారు. నియోజకవర్గ పరిధిలోని హుజూర్నగర్ పట్టణము మరియు మట్టంపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనాలని ఛేదించిన విషయం గురించే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా హుజూర్నగర్లోని దద్దనాల చెరువు వద్ద ఒక దొంగతనం చేసిన దాంట్లోనూ, అదేవిధంగా 25వ తారీఖు జనవరి ఆ రోజు మట్టంపల్లి మండలం సుల్తాన్పూర్ తండా దగ్గర పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి ఇంటి డోర్లను పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి నేరం చేసిన దాని గురించి వాళ్ళని వెతకగా ఈరోజు వాళ్ళు మాకు మార్నింగ్ వస్తూ ఉండగా వాళ్ళని పట్టుబడి చేసినాం. పట్టుబడి చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ 2 నేరాలకు సంబంధించి 4 తులాల 4 గ్రాముల 300 మిల్లీగ్రాములకు సంబంధించినటువంటి వస్తువుని కూడా రికవర్ చేయడం జరిగింది. అదొక పుస్తెలతాడు మరియు చెవి కమ్మలు, 2 రింగులు మరియు ఒక లాకెట్ వీటిని పట్టుబడి చేసేసి వీటి విలువ సుమారు 2,30,000 వరకు వీటి విలువ ఉంటుంది. ఆ నేరస్తులను కూడా కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. వీళ్ళ గత చరిత్ర చూసుకున్నట్లయితే కోదాడ టౌను, అనంతగిరి మరియు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి జైలుకు పోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఎండాకాలం వస్తుంది మరియు పెళ్ళిళ్ళు ఇట్లా వస్తున్నాయి కాబట్టి అందరి ప్రజలకు కూడా మేము చేసే ముఖ్య సూచనలు ఏమంటే, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసేటప్పుడు మీరు మీ పక్కింటి వాళ్ళకు చెప్పి వెళ్ళాలి. ఇది ఒక గంట సేపు వెళ్ళినా కూడా అఫెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మేము గతంలో కూడా మన రీసెంట్గా మీరు చూసే సంక్రాంతి ముంగల ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆటో పెట్టి